హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా సాంబార్ పౌడర్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/4 కప్పు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3/4 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, సాంబార్ పౌడర్ రెడీ. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.